నేను నీ దాసుడను కానా మీ పాద సేవే కాక అంటే పరమార్థం కలదా ఈ జీవికి భగవంతుల భక్తుడు దూరమవునా
నిర్వహింపగలనా? అంతెందుకు స్వామి, నాటిన స్థితి గమనింపుడు ఒక్క ప్రాణిని అందున శరణార్థిని అంతకు మించి స్వామి భక్తుని సంరక్షించుకుందనైన మాత్రమున అది ఏదో మహత్తర రాజకీయ విద్రోహమని భావించి మీరే నన్ను పరిమార్పదించితిరే. అట్టిచో ఈ విశాల ప్రపంచమున అశేష ప్రజా సంరక్షణోద్యోగమున చతుర్దశి భూముల తోడను తుదకు త్రిమూర్తుల తోడను నాకు దిన దిన గండము ప్రాణత్యాగము ప్రాప్తించవా? అయినను స్వామి, నాకు ప్రభుత్వముపై వ్యామోహము, అధికారంపై ఆశాపాశలు లేవు. తుదకు స్వార్థం ఆలోచించినను నాకు సంసారము లేదు కదా స్వామి. మీ చరణ సేవలోనే జన్మ చరితార్థమైన ఈ జీవికి ఇక ఇహలోక జీవనము పరిపూర్తి అయినట్లే. స్వామి, బ్రహ్మచారికి నాగా ప్రపంచ సామ్రాజ్య పట్ట అది అసంభవం స్వామి. నా ఆశ్రయమందున్న ఏ అతిని చేతులారా మేము కర్పించి చంపించినంతటి అధపతుడు కాడి యాగనే భగవంతుడు నాకు శక్తి ప్రసాదించినంత వరకు, నా ప్రాణం పోవు వరకు నీకు చిరంజీవత్వము ప్రసాదించుట దోషమైనట్లున్నది. లేని చోటికి నిర్భీతి ఉండునా? అల్పాయుష్మంతుండనైనను దీర్ఘాయుష్మంతుండనైనను నా ఖండంలో ప్రాణమున్నంత వరకు అది సంగ్రామం కానిండు, దానిచే జాతి సంక్షోభమే రానిండు. అందులకే నీ వనచరులు అతి తెలివిగల మూర్ఖులు. ఒక్కని మాట ఏమి మీ జాతి మా జాతి మీకు క్రొత్తదా, కోతి మీకు పరాయిదా?
నీ